తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తూ ఎన్నో లక్ష్యాలు మరెన్నో ఆశలతో తెలంగాణ బ్రాండ్ను ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో ఉంది సర్కార్. భవిష్యత్ అభివృద్ధికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు ప్రభుత్వం తొలిసారి శ్రీకారం చుడుతోంది. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రాముఖ్యతను చాటుకుంటూ తెలంగాణ బ్రాండ్ను ప్రమోట్ చేయనుంది సర్కార్. తెలంగాణ అభివృద్ధి ఫార్ములాను వివరిస్తూ పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని పరిచయం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. 2 ఏళ్ల పాలన విజయాలను కళ్లకు కట్టేలా చూపిస్తూ భవిష్యత్ అభివృద్ధి చిత్రంలో తెలంగాణ స్థానాన్ని ఖరారు చేసేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. డిసెంబర్ 8, 9 నాడు 2 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా 8, 9 నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సమ్మిట్ ను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ఈ వరల్డ్ సమ్మిట్ పై రేవంత్ సర్కార్ భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుంది. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటుకుంటూనే భవిష్యత్ అభివృద్ధిపై తెలంగాణ దార్శనికతను ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ సమ్మిట్ లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, విదేశీ ప్రముఖులు పాల్గొననున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న టార్గెట్ తో ఉంది రేవంత్ సర్కార్. దీనికోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాలను రూపొందించుకుంది. రైజింగ్ టుగెదర్ పాలసీస్ ఫర్ ప్రాస్పెరిటీ అనే థీమ్ తో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. సమ్మిట్ లో మొదటి రోజు గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆడియో, వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా చూపించనున్నారు. రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సమ్మిట్ వేదికగా వివరించనుంది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సినటువంటి వనరులు, కావాల్సినటువంటి మానవ వనరులు, కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది. మీరు రండి అని చెప్పి ప్రభుత్వం తరఫున అందరిని ఆహ్వానించి చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరగబోతా ఉంది. దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సును తలపించేలా ఈ సమ్మిట్ ను నిర్వహించాలని సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ప్రముఖులు రానుండటంతో సమ్మిట్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేయనుంది. పాస్లు లేకుండా ఎవరికీ ఎంట్రీ ఇవ్వకూడదని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానుంది.